వందనాలు. సంఘంలో ఉన్న పెద్దవాళ్ళకి నా వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నేను గత 3 నెలల నుంచి కొన్ని ఇంట్లో సమస్యల వల్ల తట్టుకోలేక ఎలుకల మందు తాగాను. అయితే ఆ సమయంలో నేను రెండోసారి ఇలా చేస్తూ ఉంటాను. ఆ సమయంలో డాక్టర్స్ కూడా ఏం చెప్పలేదు. చెప్పకపోతే మా అమ్మ పాస్టమ్మ గారికి ఫోన్ చేసి, అక్క ఇదక్క పరిస్థితి అంటే, ఆంటీ ప్రార్థన చేస్తే ఏం కాదమ్మా, నీ కూతురు క్షేమంగా బయటపడింది అని చెప్పారు. అయితే ఆ సమయంలో 24 గంటలు గడిస్తే కానీ మేము ఏదేంటి చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. తెల్లవారుజామునే డాక్టర్స్ రూమ్లోకి తీసుకెళ్ళాక ఇంకా చెక్ చేసినాక ఏం కాదమ్మా మీరు వెళ్ళిపోవచ్చు అని డిశ్చార్జ్ చేశారు. అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేసుకుని, దేవుడా నన్ను బయటపడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంత సమయంలో కూడా నేను ఇల్లు దూరం పెట్టినా కానీ నువ్వు నన్ను ఎప్పటికీ దగ్గర చేసుకున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా అనుకున్నా. దేవుడు నాకు ఎప్పుడు గొప్ప కార్యాలే చేశాడు. కానీ నేను నా నిర్లక్ష్యం వలన ఆయన్ని కొద్దిగా దూరం పెట్టడం అది జరిగింది. ఎప్పుడైనా కానీ దేవుడు మనం ఆయన్ని దూరం పెట్టినా ఎప్పటికైనా ఆయన చెంతకు మనం చేర్చుకుంటూనే ఉంటాడు. అయితే ఆ సమయంలో నా భర్త కూడా నా దగ్గరికి రాలేదు. నేను మందు తాగి హాస్పిటల్లో ఉన్నా కానీ ఎవరైనా నన్ను దగ్గర తీసుకోలేదు. నా తల్లి మా పెద్దమ్మ వీళ్ళిద్దరే ఉన్నారు కానీ ఎవరు నన్ను దగ్గరికి, నా అత్తయ్య ఎవరైనా దగ్గరికి రాలేదు. అప్పుడు నేను దేవుడికి మొరబెట్టుకున్నా, ప్రభువా వీళ్ళందరి కోసం నేను ఇలా చేసుకున్నా కానీ వీళ్ళెవ్వరు నన్ను దగ్గర తీసుకోలేదు. కానీ నీవు నన్ను దగ్గరకు తీసుకొని నన్ను రక్షించావు ప్రభువా, నాకు మళ్ళీ పునర్జన్మను ప్రసాదించావు. నీకు నేను స్తోత్రాలు ప్రభువా. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అందుకు ఆ మొక్కుబడికి నేను బియ్యం కట్ట మందిరానికి చెల్లించుకుంటానని రేషన్ బ్యాగ్ ఇచ్చాను. దేవుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని పరిశుద్ధ యేసుక్రీస్తు నామములో దీవించును గాక. చిన్న కలహం చూడండి, భార్యాభర్తల్లో గొడవ చేస్తున్నప్పుడు కొంచెం కోపం తగ్గించుకోవాలి. చూడండి తను ఏం చేసింది, ఆ కోపంలో తన భర్త మీద ఉన్నటువంటి కోపంతో ఎలుకల మందు తాగింది. తాగిన తర్వాత దేవుడు ప్రార్థించగా దేవుడు సురక్షితంగా తనని బయటికి తీసుకొచ్చాడు. అయితే 5 కేజీల రైస్ కట్ట నేను నీకు ఇస్తా ప్రభు అనుకుందంట. దేవుని తనకి అప్పగించడం జరిగింది. ఈ కొద్ది సాక్ష్యం దేవుని దీవించాక ఆమె ఇంకొక మాట అంటూ దానికి దగ్గర అవుతాము. ఎప్పుడైతే మనం దేవుడికి దగ్గరగా ఉంటామో దేవుడి రెక్కల కింద మనల్ని దాచే దేవుడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడి దీవించాక అందరి గట్టిగా చెప్పండి.